భక్తి ప్రేక్షకులకు నమస్కారం. సంతానలేమితో మనలో చాలామంది బాధపడుతూ ఉంటారు. చిన్నపిల్లలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. కానీ అలాంటి పిల్లలు లేక చాలామంది తల్లిదండ్రులు ఎన్నో గుడుల చుట్టూ తిరిగి ఎన్నో పూజలు చేసి ఎన్ని చేస్తున్నా సరే వాళ్ళకి ఫలితం అనేది రావట్లేదు. కానీ మరి దానికి సమాధానం ఏంటి అనేది ఇప్పుడైతే మనం బ్రహ్మం గారిని అడిగి తెలుసుకుందాం. ఆయనతో మాట్లాడి దాని పరిష్కారాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. గురుగారు, ఓం నమ శివాయ. చెప్పండి. సంతానలేమి సమస్య అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం కదా, మరి దానికి పరిష్కారం ఏమైనా ఉందంటారా? కంపల్సరిగా ఇప్పుడు సంతాన విషయం అనేది చాలా కీలకమైన విషయం. ఇది ఒక వధూవరువులకి మ్యారేజ్ చేసుకొని వాళ్ళ పిల్లాపాపలతో సంతోషంగా అష్టైశ్వర్యాలతో కుటుంబంతో జీవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ సబ్జెక్ట్తోనే ఒక పెళ్ళి అనే ప్రక్రియని ముందుకు తీసుకొస్తారు జనాలు. అది ఇప్పుడు నుంచో విన్న విషయం కాదు. అది ఎప్పుడో అది తాతల ముత్తాతల నుంచి అక్కడ పైన దేవుళ్ళ నుంచి వచ్చిన వధూవరువులకి కళ్యాణ సంకల్పం. దాంట్లో మొదటిది సంతాన ప్రాప్తిరస్తు. ఈ సంతానము కలిగిన వాళ్ళు చాలా వరకు తృప్తితో ఆనందంతో ఉంటారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరి ఇంటికి వెళ్ళినా ఎవరి ఫంక్షన్కి వెళ్ళినా కూడా వాళ్ళు అడిగేది మీరు సంపాదించిన ఆస్తులన్నీ ఎక్కడెక్కడ పెట్టారు, మీ పేరులో ఎంత ఉందని ఎవరు అడగరు. మీకు మ్యారేజ్ ఎన్నాళ్ళు అయింది, ఎంతమంది సంతానం అని అడిగేదాన్నే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే సంతానం అనేది ఒక స్త్రీ పురుషులకి ఒక విలువ, ఒక కుటుంబాన్ని చేపర్చుకునే క్రియ. అది దాన్ని బట్టి ఆ సంతానము చాలా ఆనందంగా కలుగుతుంది. చాలామందికి కలిగిన తర్వాత చాలామంది సంతోషంగా దాన్ని ఉత్పత్తి పరుచుకొని ఆ కుటుంబాన్ని ఒక వృక్షం మాదిరిగా పెంచుకుంటూ పోతుంటారు. ఒక వృక్షానికి కొమ్మలు వస్తుంటాయి కదమ్మా, అలాగనే కుటుంబం అనగా పిల్లలు, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఆ సంతానం కలిగినప్పుడే ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులకు కలిగిన ఆనందము, వాళ్ళ తర్వాత వాళ్ళ పెద్దలు తాతలు ముత్తాతలు ఆ యొక్క పరంపర అలాగనే ఆ వారసత్వం వస్తుంటుంది. మరి అదే పెళ్ళైన తర్వాత కొద్ది సంవత్సరాల దాకా ఒక 3 సంవత్సరాల నుంచి పైభాగం పడిన వాళ్ళు సంతానం లేకుండా చాలా బాధలు పడుతుంటారు. వాళ్ళకి ఒక హస్బెండ్ అండ్ వైఫ్కి వచ్చేసి ముఖ్యంగా సంతోషం అనేది మ్యారేజ్ అయిన ఒక 1 year 2 years వరకు వాళ్ళు హ్యాపీగా వాళ్ళ యొక్క దాంపత్య జీవితాన్ని గడుపుతారు. దాని తర్వాత సంతాన ప్రాప్తి అనేది ఒకటి మనసులో కలుగుతుంది. అది జనాలను చూసి తన మనసులో కలిగి నాకంటూ ఒక బిడ్డ ఉండాలి అని ఒక ఆలోచన అది ఇరు వర్గాల వాళ్ళకి కలుగుతుంది, భార్యాభర్తలకు ఇద్దరికి. అటువంటి దానికోసం వాళ్ళు 3 సంవత్సరాలు దాటిన తర్వాత కలగలేదు అని ఒక ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళు ఏమిటా ఈ సందేహం అని అనుకొని గుళ్ళు గోపురాలు తిరగడం మొదలు పెడతారు. ఎందుకంటే 1 year 2 years 3 years దాని తర్వాత అనుమానం ఏమిటా అని ఆలోచిస్తారు. అయితే ఈ గుడి గోపురాలు ముఖ్యంగా పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, ఒక నాగ ప్రతిష్ట పుట్టకెళ్ళి పాలు పోస్తే మనకి సంతానం కలుగుతుందని ఒక పెద్దలు చెబుతూనే ఉంటుంది. ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ కోరిక మొక్కుకుంటే దానికి మనకి సంతానం కలుగుతుందని చెప్తారు. కొంతమంది అయితే ఒక చెట్టుకి జివ్వి చెట్టు కావచ్చు, లేకపోతే రాగి చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, దానికి ముడుపు కట్టాలి, కడితే కంపల్సరిగా ఈ విధమైన ప్రయత్నం ప్రకారం మనకి సంతానం కలుగుతుంది, అది 1 yearలో కలుగుతుంది అన్నట్టుగా కొంతమంది గురువులు స్వాములు చెబుతుంటారు. అది దాన్ని కూడా మన వాళ్ళు తీసుకొని దాని గురించి కూడా పూజలు పురస్కారాలు తిరుగుతూ ప్రతి ఒక్క గుడి తిరుగుతూనే ఉంటారు. అయితే దీంట్లో ఎందుకు తిరుగుతారు అని అంటే దాంట్లో కొన్ని దోషాలు ఉంటాయి. అది మొదటగా తగిలేది ప్రతి ఒక్క మనిషికి దానికి తగిలే ఒక సంతానంలో అక్షంతల దోషం ఉంటుంది. అంటే అక్షంతల దోషము అనేది ఎలా ఉంటుందిరా అంటే, ఒక సంతానం లేని స్త్రీ 3 years నుంచి 9 years వరకు ఈ ఒక్క గ్యాప్లో సంతానం కలక్కోకుండా పోయిన స్త్రీ ఏమో చేస్తుందంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఒక స్వామి దగ్గరికి వెళ్ళి ఆ స్వామితో పరిష్కారం ఎలాగ స్వామి నాకు 9 సంవత్సరాలు అయింది కళ్యాణం అయ్యి ఇంతవరకు సంతానం కలగలేదు అంటే దానికి ఆ స్వామి ఏదో ఒక విధానంతో ఆయన కొన్ని చేసి ఆ బిడ్డకి సంతానం కలిగే ఒక ప్రక్రియని చెప్పి, నీకు వధూవరువులు ఎక్కడ కొత్తగా నూతన దంపతులు కనబడతారో ఈ అక్షంతలను తీసుకెళ్ళి వాళ్ళ మీద చల్లెట్టుకైతే ఆ అక్షంతలు పెళ్ళి అయ్యేటప్పుడు వేస్తుంటారు కదా అక్షంతలు, ఆ టైంలో దాంతోపాటు ఇది కూడా కలిపేస్తే నీకు పట్టిన దోష సంకల్పం తొలగిపోతుంది, అది నూతన వధువులతోనే దూరం అవుతుంది అనే ప్రక్రియ కొంతమంది స్వాములు చెబుతుంటారు. ఆ ప్రక్రియలోనే మొదట తగిలే ఒక సంతానంలో తగిలే ప్రాబ్లం. రెండవది వచ్చేసి
నాగదోషం. ఈ నాగదోషం కూడా ఎలా ఉంటుందా అంటే మనం పావును చూసింది కాదు, కొట్టింది కాదు, చేసింది కాదు. కొన్ని స్వప్నంలో వస్తుంటాయి, కొన్ని మనం కళలను బట్టి వస్తుంటాయి. అదేవిధంగా ఈ యొక్క కళా స్వప్నంలో వచ్చే విధానాన్ని బట్టి దాంట్లో భర్త కావచ్చు, లేకపోతే భర్తకి పెళ్లి కాకముందు కావచ్చు అతను పామును కొట్టడం కానీ, లేకపోతే పాముని వెంబడించడం కానీ ఇలాంటివి జరుగుంటాయి కొంతమందికి. దాని తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఆ దోష ప్రభావం కరెక్ట్గా భార్య మీదకి తగులుతుంది. అంటే వాళ్ళకి సంతాన ప్రక్రియని కలగనీయకుండా ఇలాగ నాగదోష ప్రతిష్టలు కొంతమందికి కొన్ని తగులుతుంటాయి. కొంతమంది అయితే దారిలో పోతుంటేనే 2 పెనుపాములు అవి పెనేసుకుని తిరిగేటప్పుడు ఆ ఒక్క శిరసని వీళ్ళు కొట్టరు, చూడరు. వీళ్ళు పోయేటప్పుడు వీళ్ళ నీడ ఆ ఒక్క శిరస మీద పడిపోతుంటుంది అన్నమాట. వాటి మీద అవి పెనేసుకుంటుంటే అవి గొడవకు పడతాం కాదు, కలిసిమెలిసి తిరుగుతుంటాయి. అప్పుడు ఆ తలనీడ దాని మీద పడ్డప్పుడు ఏం జరుగుతుంది అంటే కంపల్సరిగా వాళ్ళ భార్య భర్తల్లో మొదటగా కలిగేది కళ అంటే గొడవ. వాళ్ళు ఎలాగా ఆ 2 పాములు ఎలాగ విడిపోతాయో వాళ్ళు అట్లకన్నా విడిపోవాలి, లేదా వాళ్ళకి సంతానం కలక్కోకుండా పోవాలి అనే ఒక ప్రక్రియ. తర్వాత మూడోది మైల దోషం. అంటే స్త్రీలు డేట్ అవుతుంటుంటారు అన్నమాట. ఆ మంత్లీ అవుతుంటారు. అది భగవంతుడు ఇచ్చిన సృష్టి. దాంట్లోనే కొన్ని చెడు క్రియలు చేరుకుంటాయి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ నెల కాలేదు అనుకుంటే వాళ్ళు నిర్ధారణ చేసుకునేది ఏంటంటే 2 months వరకు కాకపోతే వాళ్ళు కన్ఫామ్గా ప్రెగ్నెంట్గా ఉన్నదేమో అని ఒక ఆలోచన కలుగుతుంది. కానీ అది ప్రెగ్నెంట్ కాదు, అది సండి మాదిరిగా ఉంటుంది. అంటే అది నీరై కరిగిపోతుందే తప్ప నీళ్ళు అది నిలబడేదానికి అవకాశం ఉండదు. మళ్ళీ దాని సమయం దాటిన తర్వాత అంటే ఆ డేటు మంత్లీ ఆ డేట్ దాటిన తర్వాత వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు ఆ ప్రక్రియ ఏంటి, అది దూరం అయిపోయినట్టుగా. దాని దోషాలు కూడా కొన్ని ఉంటాయి. అవి కొంతమందికి తెలియకుండా కొంతమంది అయితే గర్భదోషములో ఉంటాయి. ఆ గర్భదోషాలు ఎలా ఉంటాయి అంటే ఒక సమస్య వచ్చింది, గుళ్ళు గోపురాలు తిరిగి ఇన్ని తిరిగినా ఏమీ మనకి ప్రయోజనం లేదు, అయితే డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ కావాలి అనే ఒక ఆలోచన కొంతమంది కలుగుతుంది. ఆ డాక్టర్ని కన్సల్ట్ కలిగినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాబ్లము దాంట్లో నీటి బుడుగులు ఉండడము, అంటే గర్భసంచి నీటి బుడుగులు ఉండడము, గర్భసంచి చిన్నదిగా ఉండడము, లేదంటే ఆ గర్భసంచిలో ఉత్పత్తి లేకుండా పోవడము, ఇలాంటి చిన్న చిన్న ప్రక్రియలు ప్రాబ్లములు అది ఒక ఆరోగ్య సమస్య ద్వారా కొన్ని వచ్చేవి ఉంటాయి. ఇట్లా కొన్ని సమస్యలు సంతానానికి కలక్కోకుండా పోవటానికి కొన్ని కారణాలు ఈ రీజన్ ఉంటాయి, లక్షణాలు. దీన్ని బట్టి మనము ఆలోచించాల్సింది ఏంద్రా అంటే ముందుగా మనము సైన్స్ ఎలాగ మనం నమ్ముతున్నామో, డాక్టర్ల ద్వారా పోతే మనకు నమ్ముతున్నామో, కొన్ని దైవశక్తులు కొన్ని దుష్టశక్తులు కూడా ఈ ప్రభావాల వల్ల, ఈ యొక్క దోషాల వల్ల, ఈ యొక్క లక్షణాలు ఉన్న కలిగిన వాళ్ళ వల్ల వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. ధనం ధాన్యం అన్నీ సంపాదించుకుంటారు, సొమ్ములు సుమందాలు, వాళ్ళు తిరిగే తెప్పటి ఎక్కడికి పోయినా కూడా 10 మందిలో మంచి పేరు, వాళ్ళ సొసైటీలో పేరు నిలబెట్టుకుంటారు తప్ప వాళ్ళకి సంతాన ప్రాప్తి కలక్కోకుండా కొన్ని వందలాది మంది బాధలు పడుతుంటారు. కొంతమందికి అయితే సంతానం కలిగిన ఇంకో కూడా ఆ బిడ్డ నిలబడకుండా నీరై కరిగిపోవడము, పుట్టిన తర్వాత చనిపోవడము ఇలాంటివి జరుగుతుంటాయి. వీటన్నిటికీ ఈ దోషాల కార్యక్రమం అనేది కంపల్సరిగా ఉంటుంది. అది గుర్తించాలి. అది దేవుడి దగ్గరికి పోయి తెలుసుకుంటే కాదు, దైవ బలం ఉంది కాబట్టే సంతానం కలిగేదాన్ని కూడా కలగనీయకుండా చేస్తున్నది అంటే ఇవన్నీ అడ్డుపడుతున్నానికి కారణం. ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా కూడా కంపల్సరిగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే ఈ కనబడే కాంటాక్ట్ నెంబర్ ఒకసారి కాంటాక్ట్ చేస్తే కంపల్సరిగా మీకు ఆ సంతానంలో కలిగిన దోషాన్ని, ఆ దోష పరిహారాన్ని, ఆ నివారణని దాంట్లో నిర్ధారణ చేసి దాన్ని కంపల్సరిగా మీకు మళ్ళీ సంతానం కలిగేటట్టుగా చేసి, ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీకు పుత్ర సంకల్ప బలంలో అటువంటిది మీకు సంతాన బలగం కలిగేటట్టుగా. మనిషికి 5 ఉంటాయి దైవ సంకల్పాలు. ఒకటి ధైర్య సంకల్పం, ధన సంకల్పం అంటే ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, భాగ్యలక్ష్మి. ఈ 5 మంది ఈ 35ల సంకల్పం ద్వారాగా ఆ సంతానం 100% మీకు కలిగేటట్టుగా విధానాన్ని, ఆ ఒక పూజ విధానాన్ని కంపల్సరిగా చెప్తాను నేను. దాని పరిష్కారం కూడా ఉంది. కంపల్సరిగా నమ్మకంతో రండి. మీకు ఏ కార్యక్రమైనా సరే కంపల్సరిగా చేసి మీకున్న ప్రాబ్లాన్ని నేను సాల్వ్ చేస్తాను. సంతానం కలిగించే మార్గం చెప్తాను. ఓం నమః శివాయ.